నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. నా ఎస్సీ ఎస్టీ బీసీ అని గొప్పలు చెప్పుకునే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారికి ఏం మేలు చేశారో చెప్పాలని మనుబోలులోని ఏకలవ్య కాలనీలో చూస్తుంటే అర్థమవుతుందని సర్వేపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోడలు సోమిరెడ్డి శృతిరెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆమెతో పాటు జనసేన నాయకులు పాల్గొన్నారు. మనుబోలులో జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏకలవ్య కాలనీ, కోదండరాంపురం ప్రాంతాల్లో ప్రతి ఇంటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని గెలిపించాలంటూ అభ్యర్థించారు. ఏకలవ్య కాలనీలో పర్యటిస్తుండగా అక్కడ ఒక మహిళ తమ బాధను శృతిరెడ్డికి వెళ్లబుచ్చుకుంది. బాధిత మహిళ పరిస్థితి గమనించిన శృతిరెడ్డి ఆమెను కొంతసేపు ఓదార్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఇక్కడ కాలనీ పరిస్థితి చూస్తుంటే తన గుండె తరుక్కుపోయిందని, ప్యాలెస్లు కట్టుకుంటే సరిపోదని, పేద ప్రజల అవసరాలు కూడా తీర్చాలని, ఇక్కడ ప్రజల అవసరాలు తీర్చడంలో వాలంటరీ వ్యవస్థ విఫలమైందని, గంటల తరబడి రోడ్డుపైన నిలబడి ఉండే పరిస్థితి నెలకొందని, రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు ఖాయమని, అధికారంలోకి వచ్చాక ప్రజల అవసరాలు పూర్తిగా తీరుస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్ కమిటీ యువత ఉపాధ్యక్షుడు పచ్చిపాల రామిరెడ్డి, టీడీపీ పట్టణ అధ్యక్షుడు సాని వెంకటరమణయ్య, తెలుగు రైతు రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాయపాటి కిరణ్ కుమార్, దండు శేఖర్ రెడ్డి, రావుల అంకయ్య గౌడ్, కలికి సుధీర్ కుమార్ రెడ్డి, చల్లగిరి ప్రసాద్, కలికి రమేష్ రెడ్డి, రావుల జితేందర్ గౌడ్, మానుగుంట సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. నేను మనుబోల్లో నా 3వ రోజు ప్రచారము. నేను ఏకలవ్య కాలనీలో తిరుగుతున్నాను. ఇక్కడ చాలా సమస్యలు కనిపిస్తున్నాయి. అన్నిటికన్నా నీటి సమస్య ఉంది. ఇక్కడ నెల నుంచి నీళ్లు లేవు జనాలకు తాగడానికి. అసలుకు మంత్రి గారు ఏం చేస్తున్నారో నాకు తెలియదు. అసలు ఈ ఎండాకాలంలో ఇంత ఎండల్లో జనాలకు ఇబ్బంది పడుతుంటే కనీసం నీళ్లు కూడా లేవు జనాలకు తాగడానికి. నెల నీళ్లు లేవు. అసలుకు ఇది చాలా బాధాకరమైన విషయం. ఇక్కడ ప్రతి ఇంటికి ట్యాప్స్ పెట్టించాం కానీ దాంట్లో నీళ్లు రావడం లేదు. డ్రైనేజ్ సమస్యలు పెరుగుతున్నాయి. అసలుకు ఇన్ఫెస్టేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దోమలు ఇక్కడ ఎండాకాలంలో మళ్ళీ నీళ్లు లేక దోమల బాధతో డ్రైనేజ్ సిస్టమ్ ఉంది కానీ దానికి అవుట్లెట్ లేదు. అందుకే వాటర్ స్టాగ్నేషన్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు. సో ఈ సమస్యలన్నీ ఉన్నాయి. స్ట్రీట్ లైట్స్ పెట్టించారు కానీ అవి వెలగడం లేదు. అసలు మంత్రి ఏం చేస్తున్నారో నాకు తెలియదు. ఇవి కామన్ సమస్యలు. ఇవి తీర్చకపోతే ఎట్లా జనాలకు? అది ఈ సమ్మర్లో ఇంత ఎండాకాలంలో జనాలు ఇబ్బంది పడుతున్నారు. ఇది అసలు ఒప్పుకునేదే లేదు. వచ్చేది మా ప్రభుత్వమే. మేము ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ సమస్యలన్నీ మేము సాల్వ్ చేస్తాం. అందరు ప్రజలు మేము వచ్చిన తర్వాత ఇది సోమిరెడ్డి గారి ఫ్యామిలీ తప్పక మీ అంటూ ఉంటుంది. తప్పక ఈ ప్రాబ్లమ్స్ అన్ని మేము సాల్వ్ చేస్తాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.